మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో సుమన్ టీవీ ప్రత్యేక కథనంతోనే మనం ఈ స్కూల్కి విజిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రిన్సిపల్ చాలా భయపడుతున్న సిచ్యువేషన్ అయితే కనిపించింది. సో ఈ క్లాస్ రూమ్కి సంబంధించి ఇప్పుడే మనం ఆల్రెడీ చేసాము. దాదాపు దీంట్లో 50 నుంచి 60 మంది స్టూడెంట్స్ కూడా మనకున్న పరిస్థితి ఉండే. ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆన్ ది స్పాట్ ఇక్కడ రెస్పాన్స్ అనేది వచ్చింది. సో ఈ రెస్పాన్స్ అనేది ఎవడో చెప్తే ఇక్కడ రెస్పాండ్ కావడం కాదు, ఖచ్చితంగా మనకు ఇంకిత జ్ఞానం ఉండాలి. దాదాపు 500 మంది స్టూడెంట్స్ ఉన్న దగ్గర ఇలాంటి ఏర్పాట్లు చేయాలనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలిసి ఉండాలి. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రత్యేక కథనాన్ని చూసి చాలామంది ఇక్కడ స్టాఫ్ కావచ్చు, చాలామంది భయపడి పక్కనే ఉన్న ఒక GPS స్కూల్కి సంబంధించి అంటే ప్రైమరీకి సంబంధించిన ఒక స్కూల్ ఉంది, దాంట్లో ఇప్పుడు బదిలీ అంటే వీళ్ళని అక్కడికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. సో అక్కడ ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, అసలు ఇన్ని రోజులు ఎందుకు ఆపడం జరిగింది అంటే ఎవరన్నా వచ్చి క్వశ్చన్ చేస్తేనే వీళ్ళు రెస్పాండ్ అవుతారా అనే దానికి కూడా ఖచ్చితంగా క్వశ్చన్ మార్క్ ఇవాళ చెరిపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది GPS బిల్డింగ్ అని చెప్పేసి అని అంటారు. ఇది ప్రైమరీకి సంబంధించిన స్కూల్. సో దాదాపు ఇప్పటికే 1 వీక్ అవుతుంది. 1 వీక్ అవుతున్నా కూడా అదే రేకుల షెడ్లో వాళ్ళు క్లాసెస్ చెప్పడము, ఈ హోంవర్క్ ఇవ్వడము, అదే రేకుల షెడ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి హోంవర్క్కి సంబంధించి పూర్తిగా చేపిస్తున్న పరిస్థితి ఉంది. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ కాదు, ఆన్ ది స్పాట్ మనకి రెస్పాన్స్ వచ్చింది. అక్కడ ఉన్న స్టూడెంట్స్ని ఇక్కడికి వెంటనే తరలించిన పరిస్థితి అయితే ఉంది. సో ఇక్కడ ప్రిన్సిపల్కి సంబంధించి కూడా వివిధ ఆరోపణలు వస్తున్నాయి. ఎవడి మాట వినే పరిస్థితే లేదు అని చెప్పేసి కూడా కొంతమంది మనకు చెప్తా ఉన్నారు. ఆఫ్ స్క్రీన్లో మనకి ఇది ఈ సెంటర్కి సంబంధించి మనం చూద్దాం. లోపల ఫెసిలిటీస్ ఎట్లా ఉన్నాయి, అసలు ఫ్యాన్స్ ఉన్నాయా, అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి అనేది కూడా మళ్ళీ చూద్దాం. సో ఈ క్లాస్ రూమ్కి సంబంధించి మాట్లాడుకుంటే అసలు బెంచెసే లేవు, బెంచెస్ లేవు దీంట్లో. మళ్ళీ సేమ్ రొటీన్ మళ్ళీ కింద కూర్చొని పని చేసుకోవాలి, కింద కూర్చొనే మనకి హోంవర్క్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. సుమన్ టీవీ ప్రత్యేక కథనంతో రెస్పాండ్ అయిన అధికారులు ఇక్కడ ఉన్న స్టాఫ్తోని అటెండర్స్తోని క్లీనింగ్ చేపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇదే చేయడం ఒక 1 వీక్ బ్యాక్ చేస్తుంటే ఖచ్చితంగా మనం ఇక్కడికి వచ్చే వాళ్ళమే కాకపోతుండే, ఇక్కడ యథావిధిగా క్లాసెస్ అనేవి నడుస్తుండే. ఖచ్చితంగా స్టూడెంట్స్ అయితే సఫర్ అయ్యే వాళ్ళు కాకుండా పోయేవాళ్ళు అని చెప్పేసి కూడా మనం చెప్తా ఉన్నాం. సో స్టూడెంట్స్ వస్తున్నారు, ఒకసారి మనము స్క్రీన్లో చూసుకుందాము. చాలామంది వివిధ జిల్లాల నుంచి వాళ్ళకు ఖచ్చితంగా సర్టిఫికేట్ నీడ్ ఉంది కాబట్టి వాళ్ళు వివిధ జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. మన పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా, నాందేడ్ జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు క్లాసెస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ఆ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి అవసరం అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి ఉంది. సో కనీస ఫెసిలిటీస్ లేక చాలామంది స్టూడెంట్స్ అయితే ఇక్కడ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. టెక్నికల్ కోర్స్లో భాగంగా ఖచ్చితంగా ఒక టైమింగ్ అనేది పెట్టిరంట, కనీస వసతులే లేవు, ఇక టైమింగ్ అనేది ఏం పెడతారు అని చెప్పేసి కూడా చాలామంది క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి ఉంది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెనుదిరిగి పంపించే పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. నేను ప్రిన్సిపల్తో మాట్లాడినప్పుడు ఒక పీరియడ్ అనేది లేట్ అయిన తర్వాత వాళ్ళు క్లాసెస్ అసలు ఏం వింటారు అని చెప్పేసి కూడా అతను మనకు క్వశ్చన్ చేస్తే నేను ఖచ్చితంగా ఒక సమాధానం చెప్పిన. వివిధ జిల్లాల నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఒక్క పీరియడ్ పోతే దాదాపు ఇది 9:30కి స్టార్ట్ అయ్యే క్లాసెస్ అనేది 4:30కి ఎండ్ అవుతుంది. సో ఒక్క క్లాస్ మ్యాండేటరీనా లేకపోతే మిగతా ఉన్న సబ్జెక్ట్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అనేది కూడా ఆయనకి తెలియాల్సి ఉంది. సో నేను ఖచ్చితంగా ఏమని చెప్పిన అంటే ఒక్క క్లాస్ పోతే పోయి ఉండొచ్చు, కానీ మిగతా క్లాసెస్ అయితే వాళ్ళు వింటారు కదా, వాళ్ళని వెనక్కి తిరిగి పంపిస్తే ఏమొస్తుంది అని చెప్పేసి నేను క్వశ్చన్ చేసినాను. సో స్టూడెంట్స్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాము. క్లాసెస్కి సంబంధించి ప్రతి దగ్గర ఇదే సిచ్యువేషన్ ఉంది. అంటే వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళకి మన నిజామాబాద్ జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రతి దాంట్లో ముందుంటుంది. సో ఫెసిలిటీస్ పరంగా చాలా మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చిన విద్యార్థులు చాలామంది బాధపడుతున్న పరిస్థితి ఉంది. మేడం మీరు చెప్పండి, టైమింగ్ గురించి ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు? మీకు 10:15 వరకు వచ్చేస్తున్నాము, 9:30కి స్టార్ట్ అవుతున్నాయి అంటున్నారు, కానీ 10 వరకు స్టార్ట్ అవుతలేము. 10:15కి 10:20కి వస్తాం మేము. ఖానాపూర్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాం. అక్కడ జర్నీలే టైం వేస్ట్ అవుతుంది. పిల్లలు మేము అవన్నీ చూసుకొని సరే 5:30కి ఎక్కుతున్నాం. అక్కడ నాన్ లోకల్ ఇంకొక వేరే విలేజ్కి వెళ్ళాలి. మేము కొంచెం టైమింగ్స్ సెట్ చేసి మమ్మల్ని పంపిస్తే లోపలికి
సో టైమింగ్తో పాటు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి చాలా దారుణంగా ఉన్నాయి. ఇప్పుడే క్లీన్ చేసిన తర్వాత ఈ ట్యూబ్లెట్ అనేది దానికి వేలాడుతుండగా సడన్గా కింద పడిపోతుండే, జస్ట్ మిస్ అయింది. ఆ వైర్ కనెక్షన్ ఉంది కాబట్టి పోయింది, లేకపోతే వీళ్ళ మీద పడుతుండే కింద. ఇక్కడ మన విజువల్స్ చూడవచ్చు, వీళ్ళ మీద ఖచ్చితంగా ఆ ట్యూబ్లెట్ పడుతుండే. సో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ఒక సెంటర్ని నడిపిస్తున్నారు అనేది అయితే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది నాకైతే. సో ఫెసిలిటీస్ పరంగా ఫెసిలిటీసే కాదు, అదేవిధంగా టైమింగ్కి పరంగా అసలు ఎలాంటి ఇబ్బందులు పెడతా ఉన్నారు. మేడం మీరు రండి ఒకసారి. మేడం మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఫెసిలిటీస్కి సంబంధించి కావచ్చు, టైమింగ్కి సంబంధించి మీరు బాధపడతా ఉన్నారు. అంటే టైమింగ్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన తర్వాత వెనుతిరిగి పంపించిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా వేరే వాళ్ళు? పంపించలేరు వెనుతిరిగి, కాకపోతే లాంగ్వేజ్ కరెక్ట్ ఉండాలి. వెనుతిరిగి వెళ్ళిపోయి అంటే మాకు ఎంత బాధ అనిపిస్తే మేము 4కు 3:30కి లేస్తాం సార్, వంట చేసుకొని పిల్లల్ని చూసుకొని ఇక్కడికి రావాలంటే ఎంత టైం అవుతుంది సార్? ఎందుకు వెళ్ళిపోమంటున్నారు? అది అలా రైట్ కాదు. ఫస్ట్ ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఖచ్చితంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు పాటిస్తేనే వాళ్ళకి అన్ని రైట్ ఉంటుంది. సో మీరు క్వశ్చన్ చేయలేదా? మన దగ్గర ఏర్పాట్లే సరిగ్గా లేవు, మేము ఒక ½ అన్ అవర్ లేట్ అయింది, సరే ఎక్స్క్యూజ్ చేయండి సార్ అని చెప్పేసి మీరు చెప్పలేదా? చెప్పాం సార్, చెప్పకపోతే ఎలా? చెప్పుడే కాకపోతే ఒక 10 minutes ఆగి తీసిర్రు, లాక్ తీసిర్రు. కాకపోతే మాకు 10:30 అవుతుంది సార్. అది ఆర్టీసీ బస్సులు పల్ల వెలుగులు ఉంటాయి, తొందర రావు, స్టాప్కు ఆపుతారు. మేము రావాలంటే మాకు ప్రైవేట్ వెహికల్ కాదు కదా సార్, హాస్టల్లో ఉండాలంటే మాకు కుదరదు. మాకు ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీని ఆడ వదిలేసి ఇక్కడ ఉండరాదు కదా, రూమ్ తీసుకొని ఉండంటే ఎట్లా ఉంటారు సార్? సో మనము చాలా సిచ్యువేషన్స్ చూస్తున్నాము. నా ఆఫ్ స్క్రీన్లో కూడా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. సో మీరు వచ్చిన తర్వాతనే ఈ రెస్పాన్స్ అనేది చాలా మంచిగా ఉందని చెప్పేసి కూడా మనకి ఆఫ్ స్క్రీన్లో చాలామంది స్టూడెంట్స్ చెప్తా ఉన్నారు. ఎందుకు భయపడుతున్నారు? ఒక వేరే జిల్లా నుంచి మీరు వస్తున్నారు, ఇక్కడికి ఫెసిలిటీస్ గురించి కావచ్చు, ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్కి గురించి సంబంధించి అసలు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? ఏమైనా అంటే సర్టిఫికేట్ ఇవ్వరు అనే భయం ఏమైనా ఉందా? అదొకటే సార్, సర్టిఫికేట్ ఇవ్వరు అని. సార్ని క్వశ్చన్ చేస్తే మళ్ళీ ఏమంటారు తర్వాత, మేడంని కూడా వేయలేకపోతున్నాం. అటెండెన్స్ వేస్తుంది కానీ తొందర రండి అని చెప్తుంది మేడం కూడా. అందుకే సార్ సర్టిఫికేట్ గురించే భయం. ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది వాళ్ళు ఇవ్వడం కాదు, గవర్నమెంట్ నుంచి వస్తున్న ఇన్స్ట్రక్షన్ అది. ఖచ్చితంగా ఎవరైతే పని చేసి ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సిందే. సో వీళ్ళ గురించి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఖచ్చితంగా రేజ్ చేయండి, ఖచ్చితంగా వాళ్ళు సొల్యూషన్ తేవాల్సిన అవసరం వాళ్ళకే ఉంది. థ్యాంక్ యూ సార్. సో మనం చూడొచ్చు సుమన్ టీవీ ప్రత్యేక కథనంతో ఈ స్కూల్ సెంటర్కి సంబంధించిన యాజమాన్యం మొత్తం కదిలిపోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ అయితే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మనం వచ్చిన తర్వాతనే ఈ న్యాయం అయితే జరిగిందని చెప్తా ఉన్నారు. మనం రాకపోతే యథావిధిగా అదే రేకుల షెడ్డు, అదే ఆనే కూర్చోవాలా, ఆనే వేసుకోవాలా, అంతే ఇబ్బంది. సో ఇక్కడికి వచ్చి మనం చాలా మంచి పని చేసినామని చెప్పేసి నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. స్టాఫ్ గురించి మాట్లాడుకుంటే వివిధ జిల్లాల నుంచి కావచ్చు, ఏదైతే నిజామాబాద్ జిల్లాలో ఉన్న స్టాఫ్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు టీచర్స్ కొంతమంది మాట్లాడడానికే భయపడుతున్నారు. ఒకవేళ మనం ఏమైనా క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా మా మీద కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా వాళ్ళు ఆఫ్ స్క్రీన్లో బాధపడుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఒక సంస్థలో పనిచేసినా కూడా, ఎక్కడ పనిచేసినా కూడా ఖచ్చితంగా మనకి క్వశ్చన్ చేసే రైట్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీకు ఏదైనా ఇబ్బంది ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా మీరు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్ళండి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున మేము కోరుతా ఉన్నాం.